హాయ్ పిల్లలు, అందరికీ స్వాగతం. రేణిగుంట హైమా వ్లాగ్స్ ఛానల్కి. ఈరోజు నా రొటీన్ పనుల్లో ఇదొకటి చూపిస్తున్నాను పిల్లలు. బట్టలు మడుస్తున్నాను. పనమ్మాయి అంటే ఉషా వచ్చే లోపల నిన్న ఉతికిన బట్టలు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా పిల్లలు ఫ్రెండ్స్ అనడం అలవాటైపోయింది బాగా. ఏమనుకోకండి, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అమ్మ మిస్ చేస్తోందని అడ్జస్ట్ చేసుకోండి. అంటే నా వయసు వాళ్ళందరూ ఫ్రెండ్స్, నాకంటే చిన్న వాళ్ళందరూ పిల్లలు. అది మాకు మెడిటేషన్ క్లాసుల్లో నేర్పిస్తూ ఉంటారు. సమవయస్కులతో స్నేహంగా ఉండాలి, చిన్నపిల్లలతో ప్రేమనివ్వాలి, పెద్దవాళ్ళకి అంటే మనకంటే పెద్దవాళ్ళకి గౌరవాన్ని ఇవ్వాలి, ఇలా చెప్తూ ఉంటారు. నిజమే కదా, ఇప్పుడు కాలంలో అవన్నీ పాటించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్కడైతే బట్టలు మడిచే పని చెప్తూ ఉంటాను కదా, నాకు చాలా బద్ధకం అనిపిస్తూ ఉంటుందని. అయినా సరే మన పనులు మనం చేసుకోవడంలోనే ఆనందం ఉంటుంది కదా, ఒకరి మీద ఆధారపడడం కంటే. ఎక్కడైతే మామిడికాయ పప్పు చేస్తున్నాను, నేను చేసే పద్ధతి ఎలాగో చూపిస్తున్నాను పిల్లలు. ఇక్కడైతే కందిపప్పు, పచ్చిమిర్చి కొంచెం వాడినట్టున్నాయి, అయినా టేస్ట్గా ఉంటుంది. టమోటా ఒకటే వేసాను, మామిడికాయ వేస్తున్నాను కదా, కొద్దిగానే పప్పు చేస్తున్నాను. మామిడికాయ మామిడికాయ అంటారు కదా, పొడవుగా ఉంటుంది. అది కొంచెం ఆగినట్టుగా ఉంది, కానీ పుల్లగా ఉంది. సరే అదే చేద్దామనేసి కట్ చేసి పెడుతున్నాను. కట్ చేసి పెట్టాలి ఇంకా. ఇందులో ధనియాల పొడి కొద్దిగా, పసుపు పొడి కొద్దిగా వేసి పక్కన పెట్టాను. అదిగోండి, కొద్దిగానే చెక్కు తీసి పెట్టాను, అంతా వేస్తే పులుపు అయిపోతుందని. అయితే పుల్లగానే ఉంది కాయ, అందుకని కొద్దిగానే వేశాను. ఎలాగో టమోటా వేస్తున్నాను, కొద్దిగానే కదా పప్పు అని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో ఒక 3 వెయిట్లు రానిచ్చేసామనుకోండి, ఉడికిపోతుంది. మెదుపుకొని పోపు పెట్టేసుకోవడమే. దీనికి కాంబినేషన్గా వడియాలు అయితే వేపాను పిల్లలు. మీరేం చేశారు లంచ్కి? మీరేం తిన్నారు? మగపిల్లలైతే ఏం తిన్నారు? ఆడపిల్లలైతే ఏం వంట చేశారు? నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఒక హై పాయింట్స్ కూడా ఇవ్వండి పిల్లలు, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా. నేను ఈ వయసులో కూడా చేస్తూ ఉన్నాను, నా ప్రయత్నం నేను చేస్తున్నాను అంటే ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని కల్పించుకొని ఖాళీ టైంని కూడా బిజీగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అమ్మ ఆలోచనలకి గౌరవం ఇచ్చారు అంటే ఒక లైక్ చేయండి. ఇదిగోండి, పప్పు అయితే ఉడికిపోయింది, ఉప్పు వేశాను. కొద్దిగానే నీళ్ళున్నాయి, ఇంక సరిపోతుందిలే అని మెదిపేస్తున్నాను. కొంచెం ఎక్కువ నీళ్ళు ఉన్నాయంటే పక్కన వంపుకొని మళ్ళీ మెదుపుకున్నామంటే త్వరగా మెదిగిపోతుంది. ఇదిగోండి, పప్పు ఉడకబెట్టేశాను, పోపుకు రెడీ చేస్తున్నాను. పోపుకైతే ఆయిల్ ముందే వేసి పెట్టాను. ఇది చిన్ని పాత్రలో పెడుతున్నాను, పోపు పెనం ఉంటుంది కదా, అందులో వేశాను. కొద్దిగానే కదా పప్పు, కొంచెం ఆయిల్ ఎక్కువే వేశాను పప్పుకి. అది ఆయిల్ పడితేనే పులుపు శాతం కూడా కంట్రోల్ అవుతుంది. ఇందులో మెంతులు కొద్దిగా, జీలకర్ర, ఆవాలు వేశాను. తర్వాత కొద్దిగా ఇంగువ వేశాను. పప్పుకి టేస్టీగా ఉంటుంది కదా, ఇంగువ వేస్తే డైజెషన్ ప్రాబ్లం కూడా బాగా తగ్గుతుంది. ఎక్కడైతే కరివేపాకు, స్టవ్ ఆపేసి కరివేపాకు వేశాను. పప్పులోకి పోపు వేసేసి కలిపేసాను, అంతే రెడీ అయిపోయింది మామిడికాయ టమోటా పప్పు. సూపర్ టేస్ట్గా వచ్చింది. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. మీకు నేను చెప్పిన వాటిల్లో ఏది నచ్చినా ఓకే, ఒకసారి ట్రై చేయండి. రిక్వెస్ట్ అయితే పెడుతున్నాను, రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడం మీదే కదా బాధ్యత.